భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారిని నియమిస్తూ ఇటీవల మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో దాంతో పాటుగా మనకు ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి యొక్క నియామకం కూడా జరగడం జరిగింది. ఈ రెండు మనకు ప్రజెంట్ అయితే వార్తల్లో ఉన్నాయి. మనకు గతంలో ఈ ఎన్నికల కమిషనర్ నియామకం సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే ప్రీవియస్లో ఎగ్జామ్స్లో అయితే అడగడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇక్కడైతే చూద్దాం. జనరల్గా మనకు భారతదేశంలో ఈ ఎన్నికల కమిషన్ యొక్క నియామకం అనేటువంటి త్రిసభ్య కమిషన్, ఇది మనకు 1993లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో శాశ్వతంగా ఈ త్రిసభ్య కమిషన్ ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో రీసెంట్గా మనకు తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగారు. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ త్రిసభ్య కమిషన్ చేశారని చెప్పేసి అడగడం జరిగింది. 1993 యాక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే మనకు 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు అయితే పనిచేయడం జరిగింది. సో అతను ప్రధాన ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి టైంలో మనకు మిగతా ఇద్దరు కమిషనర్ కనుక చూసినట్లయితే ఒకరు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ గారు, అదేవిధంగా నెక్స్ట్ సుఖ్బీర్ సింగ్ సంధు గారు అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనకు 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేసినటువంటి రాజీవ్ కుమార్ గారి యొక్క పదవి కాలం అనేది ఈ నెల 18 తోటి కంప్లీట్ కావడం జరిగింది. సో మనకు నెక్స్ట్ సీనియారిటీ లిస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ జ్ఞానేష్ కుమార్ గారిని మనకు 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది. సో ఇతని నియామకం వల్ల మనకు కమిషనర్ యొక్క పదవి అనేది అక్కడ ఖాళీ ఏర్పడడం జరిగింది. సో అతని ప్లేస్లో మనకు ఈ వివేక్ జోషి గారిని అయితే నియమించడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా మిగతా ఇద్దరు కమిషనర్ కనుక చూసినట్లయితే ఒకరు వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు, మరొకరు వచ్చేసి వివేక్ జోషి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ నియామకం అనేటువంటిది మనకు 2023లో ఈ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ అనేటువంటి ఒకటి తీసుకొచ్చారు వీరి యొక్క నియామకానికి సంబంధించి. ఆ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి మొట్టమొదటి నియామకం కింద దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఈ చట్టం పైన మనకు 2023లో చేసినటువంటి చట్టం పైన సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. దీనిలో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఒక సభ్యునిగా చేర్చాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టులో అయితే సవాల్ చేయడం జరిగింది. ఆ తీర్పు కూడా మనకు ఈ నెల 22వ తారీఖున రాబోతుంది. సో ఈ నేపథ్యంలో మనకు ఈ నియామకం జరగడం అనేది కొంత ఆసక్తికరంగా అయితే మారింది. అయితే ఇప్పుడు నియమించబడినటువంటి ఎవరైతే మనకు జ్ఞానేష్ కుమార్ యొక్క పదవి కాలం అనేటువంటి మనకు 2029 జనవరి 26 వరకు అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా మనకు మరి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రాజ్యాంగంలో మనకు ఏ ఆర్టికల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలు చూద్దాం. ఇక్కడ నుంచి కూడా మనకు గతంలో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. మనకు రాజ్యాంగంలో 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 మధ్య ఈ ఎలక్షన్ కమిషన్ నియామకం సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి. మనకు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. దీనిలో మనకు ఆర్టికల్ 324 అనేటువంటిది భారతదేశానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉండాలని చెప్పేసి తెలుపుతుంది. దాంతోపాటుగా ఆర్టికల్ 324 క్లాస్ 2 అనేటువంటిది రాష్ట్రపతి చేత మనకు ప్రధాన ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా ఇతర కమిషనర్లు నియమించబడతారని చెప్పేసి మనకు ఆర్టికల్ 324 క్లాస్ 2 అనేటువంటిది తెలుపుతుంది. ఇక నెక్స్ట్ వీరి యొక్క పదవి కాలంకి సంబంధించి కనుక మనం చూసినట్లయితే వీరి యొక్క పదవి కాలం అనేది 6 ఇయర్స్ ఉంటుంది లేదా 65 ఇయర్స్, ఏది ముందు అయితే దాని ప్రకారం వీరి యొక్క పదవి విరమణ అనేటువంటి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే 6 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాంతోపాటుగా వీరు నియమించే వ్యక్తి ఎవరని చెప్పేసి ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు, అది రాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక దాంతోపాటుగా ఇక్కడ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క రిపోర్టు ఈ క్రింది ఏ సంస్థలకు ఇస్తుందని చెప్పేసి మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు. సో ఎలక్షన్ కమిషన్ తన రిపోర్టు ఎవరికి ఇవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. ఇవి మనకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.